నమస్కారం. నెల్లూరు జిల్లాలోని పవిత్ర క్షేత్రమైన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు మనం ఉన్నాము. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ సేద తీరినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం రండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన పుణ్యక్షేత్రాలు నవనరసింహ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. నవనారసింహ క్షేత్రాల్లో నృసింహుడు స్వయంభుగా వెలసి ఉండడం వల్ల ఈ క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైన క్షేత్రాలుగా ఖ్యాతి పొందాయి. ఈ క్రమంలో పెంచలకొన గ్రామంలో వెలసిన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతుడై వెలసి ఉండడం విశేషం. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరు నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. శకుంతల దుష్యంతుల పుత్రుడు భరతుడు తన బాల్యంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. భరతుడు ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగారని, అతన్ని పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని అంటారు. కణ్వ మహర్షి ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పెంచలకోనలో కండలేరు అతిపెద్ద జలాశయం. కృతయుగంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి అనేక ప్రాంతాల్లో సంచరించారు. ఇక్కడే ఆదిలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శించుకున్నారండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం అనే చెప్పాలి. సంతాన లక్ష్మి వటవృక్షం ఉంది. సంతానం లేని వారు ఈ చెట్టుకు చీర కొంగుతో ఊయల కడితే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెంచలకోన క్షేత్రంలో సప్త తీర్థాలు కొలువుతీరి ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి పుష్కరిణి కూడా చూద్దామండి. కొండ మీద నుంచి దిగువన ఉన్న కోనకు చేరుకునే వరకు 7 నీటి గుండాలు ప్రవహిస్తుంటాయి. ఈ గుండాల్లో స్నానం ఆచరిస్తే అన్ని దోషాలు పోయి పరిపూర్ణమై ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీవారి నందనవనంలో 100 గోవుల గోశాల కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు ఆ గోశాలను కూడా సందర్శించాలని HN9 TV ద్వారా కోరుతున్నాను. పెంచలకోన క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే పెంచలకోనకు చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల నుంచి బస్సులున్నాయి. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎట్లుంది పెంచలకోన వాతావరణం? అంతా బాగుందండి. ఇప్పుడు మొత్తం ఫెసిలిటీస్ అందుకు పెంచినారు. ఇక్కడ వాటర్ అందుకు మళ్ళీ ఇటు షవర్ చేసుకోనికి మొత్తం అన్ని పెంచినారు మాకు బాగా. అట్నే దర్శనం కూడా బాగా చేసుకుంటే తట్టుగా లైన్లు కూడా పెట్టినారు. ఆడ ప్రసాదాలు అవి ఏర్పాట్లు బాగున్నాయా? ఏర్పాట్లు కూడా బాగున్నాయండి. మొత్తం కౌంటర్లు అందుకు అన్నీ బాగా చేసినారు. సో దర్శనం కూడా బాగా జరగాలని కోరు. చూశారు కదండి, వెండి తొడుగులో శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కన్నుల పండుగగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.